ఐఎమ్ వెరీ సారీ మనీషా. నైట్ ఏం జరిగిందో నాకు గుర్తులేదు. ఐఎమ్ రియల్లీ సారీ. నేను కాన్షియస్లో లేను, నాకేం తెలీదు. తెలీదు, గుర్తులేదు అంటే నువ్వు చేసిన తప్పు సరైపోతుందా మిత్ర? జరిగింది రద్దయిపోతుందా? కాలం తిరిగి వస్తుందా? మనీషా, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. తప్పు జరిగిందని నువ్వు అంటున్నావు. నేనేం చేశానో నాకు అసలు గుర్తే లేదు. అసలు నేను ఈ రూమ్లోకి ఎలా వచ్చాను? ఎవరు తీసుకొచ్చారు? లక్ష్మి ఏమైంది? ఎవరో నిన్ను ఈ రూమ్ లోకి తీసుకురావడం కాదు, నువ్వే నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు. మధ్యలో ఐ లవ్ యూ, ఐ మిస్ యూ అంటూ ఏవేవో చెప్పావు. నేను వద్దు వద్దు అంటున్నా వినలేదు. లక్ష్మి ఏమైందో, ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలీదు. గట్టిగా అరిచి అందరినీ పిలుద్దామనుకుంటే నీ పరువు పోతుందని, మన ఫ్రెండ్షిప్ కి విలువ ఉండదని మౌనంగా భరించాను. నన్ను ఇప్పుడు ఏం చేయాలి మిత్ర? నా లైఫ్ కి అర్థం ఏంటి? ఏ మొహం పెట్టుకుని నేను బయటికి వెళ్ళగలను? అందరికీ నా మొహం ఎలా చూపించను? ఎందుకు ఇలా చేసావు మిత్ర? నాకెందుకు ఇంత పెద్ద శిక్ష వేశావు? మనీషా, నేను ఏం చేశానని నాతో ఆడుకున్నావు? అక్క, కాఫీ తాగక్క. తాగమ్మా. నిన్న నుంచి నువ్వు ఎంగిలి పడలేదు, రాత్రి నిద్ర పోలేదు. ఇలా అయితే ఎలా చెప్పు? వివేక్, అన్నయ్య గురించి అన్ని చోట్ల ఎంక్వైరీ చేశాం వదిన. అన్నయ్య ఎక్కడా లేడు. అసలు మిత్ర ఇంతవరకు ఫోన్ ఆఫ్ చేసి పెట్టుకోడు. అసలు ఏం జరిగిందో తెలియడం లేదు. నైట్ నా కోసం ఆయన డ్రింక్ కూడా చేయలేదు మావయ్య గారు. అప్పటి వరకు నాతో సరదాగా మాట్లాడుతూనే ఉన్నారు. అంతలోనే ఏమయ్యారో తెలీదు. బావగారికి ఏమై ఉండదక్క, నువ్వు కంగారు పడుకో. దీక్షితులు గారు ఈ 2-3 రోజులు మిత్ర బయటికి వెళ్ళకూడదు అని చెప్పారు. లక్ష్మి ఉందన్న ధైర్యంతో మిత్రను బయటికి పంపించాను. ఇలా జరుగుతుందని అనుకోలేదు. అన్నయ్యకేం కాదు పెదనాన్న, మీరు ధైర్యంగా ఉండండి. హలో, అవునా? థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్పానా పెదనాన్న? వదిరా, అన్నయ్య సేఫ్గా ఉన్నాడు. ఆయన ఎక్కడున్నారు వివేక్? ఫోన్ చేసింది ఎవరు? అన్నయ్య ఫ్రెండ్ సురేష్ వదిన. అన్నయ్య ఎక్కడో గెస్ట్ హౌస్ లో ఉన్నాడంట. నైట్ ఫ్రెండ్స్ పార్టీ ఇచ్చి అన్నయ్యతో డ్రింక్ తాగించారంట. ఆ విషయం నీతో చెప్పలేక అన్నయ్య నైట్ అక్కడే పడుకుండిపోయాడంట. కాసేపట్లో ఇంటికి వస్తాడని చెప్పారు. బతికించావు దేవుడా. వాడికి ఏమైందని అందరం కంగారు పడ్డాం. అమ్మా లక్ష్మి, నువ్వు దిగులు పడ్డం మానేసి వెళ్ళి రెడీ అవ్వు. పట్టు చీర కట్టుకొని అందంగా తయారవ్వు. అన్నయ్య ఇంటికి వచ్చేసరికి నువ్వు కొత్త పెళ్లి కూతురులా కనపడాలి వదిన. అందరికంటే ముందు అన్నయ్యకి నువ్వే ముందు వెడ్డింగ్ విషెస్ చెప్పాలి. మిత్ర, నువ్వు పిల్లలు ఈరోజు గుడికి వెళ్ళి రావాలమ్మా. మీ పేరుతో అర్చన కూడా చేయించాలి.
అప్పుడెప్పుడో జరిగిన మీ పెళ్లికి ఇప్పుడు నిజంగా పెళ్లికాళ్ళు వచ్చిందే. త్వరగా వెళ్ళి రెడీ అవ్వమ్మా, పెద్దోడు వచ్చేస్తాడు. జాను పద వెళ్ళి ఏర్పాట్లు చూద్దాం. అబ్బాబాబా, మొత్తానికి గండం గడిచింది. మిత్రకేమవుతుందోనని భయపడ్డానక్క. నాకెందుకో అనుమానంగా ఉంది తమ్ముడు. దేని గురించి అక్క? రాత్రి మిత్ర తాగలేదు అని లక్ష్మి అంటోంది. ఎక్కడికి? అల్లంత దూరానికి. వాట్? ఐ మీన్ అమెరికా. ఇంకెప్పటికీ నిన్ను కలవను. గుడ్ బై. ఎంత పనిచేసావు మిత్ర. తాగిన మత్తులో మనీష జీవితాన్ని నాశనం చేశావు. నైట్ ఏం జరిగిందో నాకు నిజంగా గుర్తులేదు అంజలి. మా ముందు డ్రింక్ చేయను అన్నావు, కానీ మీ వైఫ్ను పక్కకు పంపించి చాటుగా తాగావు. ఆ మైకోలో మనీషాని రూమ్లోకి లాక్కొని వెళ్ళావు. అప్పటికి వద్దు వద్దు అని వాదించాం. మనీషాని గదిలోకి తీసుకెళ్లి లోపల లాక్ చేసుకున్నావు. మేం చాలాసేపు డోర్ కొట్టాం. మనీషా ఎంతగానో ఎదురు చూసింది, నువ్వు వినలేదు మిత్రా. తన లైఫ్ ని స్పాయిల్ చేసేసావు. మీరు చెప్తున్నది ఏది నాకు గుర్తులేదు. నేను తాగింది కూల్ డ్రింక్ మాత్రమే. దానివల్ల మత్తు ఎలా వచ్చిందో నాకు తెలియడం లేదు. మీరు కూల్ డ్రింక్లో లిక్కర్ కలిపారని మనీషా అంటుంది. అవునరా, మేమేదో ప్రాంక్ చేద్దాం అనుకున్నాం, కానీ నువ్వెలా చేస్తావు అనుకోలేదు.